ఓ చిన్న బిడ్డకు దేవునిపై ఉన్న ప్రేమ, బైబిల్ని కలిగి ఉండాలనే ఆశ నేడు ప్రపంచం మొత్తానికి దేవుని వాక్యాన్ని విరివిగా అందించడానికి ప్రేరేపించింది. ఆ చిన్న బిడ్డనే మేరీ జోన్స్. మేరీ జోన్స్ 1784 సంవత్సరంలో డిసెంబర్ 16న యూరోప్లోని వేల్స్ ప్రాంతంలో లాన్ ఫిహంగల్ అనే ప్రాంతంలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు చేనేత కార్మికులు. అలాగే వీరిది చాలా పేద కుటుంబం. వీరి కుటుంబం ఎంతో పేదరికంలో ఉన్న, రోజంతా ఎంతో కష్టించి పనిచేయాల్సి వచ్చినా వీరు మాత్రం దేవునికే మొదటి స్థానం ఇస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించేవారు. మేరీ తండ్రి తరచూ జబ్బు పడుతూ ఉండేవాడు. అందుకే అతడికి సహాయంగా మేరీ తల్లి కూడా బట్టలు నేసే పని చేసేది. కాబట్టి ఇంటి పనులు చేయడం మేరీ వంతైంది. ఆమె ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసేది, పెరట్లో కోళ్లకు దానం వేసేది, అవి పెట్టిన గుడ్లను వెతికి తీసేది. ఆ తర్వాత ఆమె తల్లి చెప్పిన పనులు చేస్తూ ఇంట్లోనే ఉండేది. అలాగే మేరీకి చర్చికి వెళ్ళడం అంటే ఎంతో ఇష్టం. ఆదివారం సాయంత్రం వేళ జరిగే ఆరాధనలకు క్రమం తప్పకుండా ఆమె వెళ్ళేది. ఆమె తండ్రికి ఆరోగ్యం బాగోలేక నడవలేకపోయేవాడు. అందుకే అతడు చర్చికి వెళ్ళలేకపోయేవాడు. కానీ మేరీ చర్చికి వెళ్ళి వచ్చి చర్చిలో పాస్టర్ గారు చెప్పిన బైబిల్ కథలన్నింటినీ, దేవుని గొప్పతనాన్ని తన తండ్రికి చెప్తూ ఎంతో ఆనందపడేది. ఇలా జరుగుతుండగా ఒకరోజు చర్చికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక రాయి తగులుకొని మేరీ తల్లి కింద పడింది. ఆమెను పైకి లేపుతుండగా మేరీ తల్లి ఆమెతో ఇలా చెప్పింది, నీకు తెలుసా మేరీ, మన జీవితంలో కూడా ఇలానే శ్రమలు, శోధనలు అంటూ ఎన్నో అడ్డులు వస్తాయి. అయితే మనం పడకుండా నడవాలి అంటే మనకు ఈ చీకట్లో వాక్యమనే దీపం కావాలి. దేవుని వాక్యం మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగు అని చెప్పింది. ఆ మాటలు మేరీ హృదయంలో చాలా బలంగా ముద్ర వేశాయి. అప్పటి నుండి మేరీకి దేవుని వాక్యం అన్నా, బైబిల్ అన్నా ఎంతో ఇష్టం ఏర్పడింది. ఆమె చర్చిలో చెప్పిన ప్రతి వాక్యాన్ని గుర్తుపెట్టుకుని మరలా వారం వరకు వాటిని నోట్లో చెప్పుకునేది. ఇలా జరుగుతుండగా మేరీకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వీరి దగ్గరకు కోడిగుడ్లు కొనడానికి మిసెస్ హెవెన్స్ అనే స్త్రీ వచ్చింది. ఆమె మేరీని చూసి ఆమె వాక్యాన్ని పదే పదే చెప్పుకుంటూ గుర్తుపెట్టుకోవడం చూసి, అమ్మ మేరీ, నీకు దేవుని వాక్యం అంటే అంత ఇష్టమైతే మా ఇంట్లో ఒక బైబిల్ ఉంది, కావాలంటే వచ్చి చదువుకో అని అంది. కానీ అప్పటికి మేరీకి ఇంకా చదవడం, రాయడం రాదు. అలాగే ఆమెకు చదువు నేర్పడానికి వాళ్ళ ఊర్లో కానీ ఊరికి దగ్గరలో కానీ ఏ స్కూలు లేదు. మేరీ బైబిల్ చదవాలి అని ఎంతో ఆశపడింది. ఆమె దేవుడికి ఎలా ప్రార్థన చేసింది, దేవా, నాకు బైబిల్ చదువుకోవాలని ఉంది, కానీ నాకు చదువు రాదు, చదువు నేర్పడానికి కూడా ఎవరూ లేరు. కానీ నేను విన్నాను, నువ్వు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టావంట, ఆకలితో ఉన్న పేదలను పోషించావంట. దేవా, నా దగ్గర కూడా కేవలం ఆశనే ఉంది, నీ మీద విశ్వాసం ఉంది, నేను బైబిల్ చదవగలిగేలా నాకు సహాయం చేయవా అంటూ ఆమె ప్రార్థన చేసింది. ఇలా 2 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత మేరీకి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె ప్రార్థనకు జవాబుగా దేవుడు మేరీ ఊరికి 2 మైళ్ళ దూరంలో ఒక స్కూల్ను ఏర్పాటు చేసేలా చేశారు. రోజు స్కూల్కి వెళ్ళి రావడానికి దాదాపు మేరీ 7 కిలోమీటర్ల దూరం నడిచేది. అలా చివరికి ఒక 8 నెలల కాలంలోనే ఆమె చదవడం, రాయడం నేర్చుకుంది. ఆ తర్వాత మిసెస్ హెవెన్స్ గారి వద్దకు వెళ్ళి, మీరు 2 సంవత్సరాల క్రితం నాకు చదువుకోవాలనిపిస్తే మీ దగ్గర బైబిల్ ఉంది అని చెప్పారుగా, ఇప్పుడు దేవుడు నాకు చదవడం, రాయడం నేర్పాడు. నేను మీ ఇంటికి శనివారాలు వచ్చి బైబిల్ చదువుకోవచ్చా అని అడిగి మరలా ప్రతి శనివారం రాను పోను 7 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి బైబిల్ చదువుకుని వచ్చేది. ఆమె బైబిల్ చదువుకుని ఇంటికి వస్తూ ప్రతిసారి నాకు ఒక బైబిల్ ఉంటే ఎంత బాగుండు, దేవా, నాకు బైబిల్ ఉంటే ప్రతిరోజు నీ మాటలు నేను వినొచ్చు అంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతించేది. ఒకసారి మేరీ ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చింది. ఆమె ఇంటికి చేరేసరికి ఆమె తల్లిదండ్రులు కంగారు పడుతూ, మేరీ, ఎందుకింత ఆలస్యమైంది అని అడగ్గా మేరీ తన తల్లితో, అమ్మా, ఈరోజు నేను మత్తయి 7వ అధ్యాయం చదివా, దేవుడు కొండ మీద చేసిన ప్రసంగం అని ఎంతో ఆనందంతో చెప్పింది. వెంటనే తన తండ్రి దగ్గరకు పరిగెట్టుకుని వెళ్ళి, నానా, నేను దాని మొత్తాన్ని గుర్తుపెట్టుకున్నా, నీకు చెప్పనా అని చెప్పగా అతడు వెంటనే తన కుర్చీ జరుపుకుని వినసాగాడు. ఆమె సరిగ్గా 7-8 వచనాలు చెప్తుండగా ఆమె ముఖం ఎంతో వెలిగిపోయింది. అవి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఆ తర్వాత ఆమె తన అమ్మా నాన్నలతో ఇలా చెప్పింది, అమ్మా, నాన్న, నేను ఒక బైబిల్ కొనుక్కుంటా అంది. అందుకు ఆమె తల్లి, మేరీ, అది చాలా ఖరీదు, మనకు అంత స్తోమత లేదు అని అంది. అందుకు మేరీ, అమ్మా, నేను చేయగలిగిన అన్ని పనులు చేస్తా, డబ్బులు కూడబెడతా, బైబిల్ కొనుక్కోవడానికి నాకు 10 సంవత్సరాల సమయం పట్టినా పర్వాలేదు అని చెప్పింది. తమ బిడ్డకు దేవునిపై ఉన్న ప్రేమను చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు.
మీకు తెలుసా, ఆ కాలంలో 7,000కు పైగా భాషలు ఉంటే బైబిల్ కేవలం 67 భాషల్లోనే ఉండేది. అది కూడా చర్చిల్లోనూ పేరు మోసిన ధనికుల వద్దనే ఉండేది. అవి కూడా ఎంతో ఖరీదైనవి. మేరీ డబ్బులు కూడబెట్టడం ప్రారంభించింది. ఆమె ఇంట్లో తన పనులన్నింటినీ త్వరగా ముగించుకుని దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కట్లు ఏరి వాటిని పక్కనే ఉన్న ఇళ్లల వారికి ఇచ్చేది. వారి ఇళ్లలో ఏమైనా పనులు ఉంటే వారికి సహాయం చేసేది. పిల్లల్ని చూసుకునేది, కోడిగుడ్లు అమ్మేది. ఇలా రోజంతా కష్టపడి పనిచేసి పైసా కూడబెట్టింది. ఇలా 6 సంవత్సరాలు ఎంతో కష్టపడి చివరికి ఆమె ఒక బైబిల్ కొనడానికి కావలసిన డబ్బును సంపాదించింది. ఈ 6 సంవత్సరాలు తన దగ్గర దేవుని వాక్యం ఉంటే దేవుని పాదాల వద్దే ఉండి శిష్యులు విన్నట్లు వాక్యం చదవచ్చు అని ఊహించుకుని ఎంతో ఆనందపడేది. ఆ ఆశే ఆమెను 6 సంవత్సరాలు ఎంతో ఆసక్తితో ఎదురుచూసేలా ప్రోత్సహించింది. ఇప్పుడు మేరీ దగ్గర బైబిల్ కొనడానికి కావలసిన డబ్బు ఉంది. కానీ ఆమెకు బైబిల్ని ఎక్కడ కొనాలో తెలియదు. ఆమె తన తండ్రిని అడగ్గా అతను చర్చ్ పాస్టర్ని సంప్రదిస్తే తెలుస్తుంది అని చెప్పాడు. అంతే, ఉన్నపాటుని మేరీ చర్చ్కు పాస్టర్ గారి దగ్గరకు పరుగుపెట్టింది. అతను బైబిల్స్ మనకు దగ్గరలో ఎక్కడా దొరకవని, లాన్ ఫిహంగల్ నుండి 42 కిలోమీటర్ల దూరంలో బాలా అనే ప్రాంతంలో థామస్ చార్లెస్ అనే వ్యక్తి బైబిల్స్ నమ్ముతాడని చెప్పారు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అక్కడ మిస్టర్ ఎడ్వర్డ్స్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్ళమని, అతడు చార్లెస్ గారి వద్దకు నిన్ను తీసుకువెళ్తాడని చెప్పి ఆమెకు ఒక అడ్రస్ ఇచ్చారు. 16 సంవత్సరాల మేరీ ఇప్పుడు ఇంటికి తిరిగి వస్తూ ఆలోచనలో పడింది. నేను ఎంతో కష్టపడి 6 సంవత్సరాలు డబ్బులు కూడబెట్టాను. ఇప్పుడు 42 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అమ్మా నాన్నలకు ఆరోగ్యం బాగోలేదు. నాతో అంత దూరం నడిచి రాలేరు. ఇప్పుడెలా? దేవా, నీవే నా సహాయకుడు అంటూ ఇంటికి వచ్చి ఆమె విషయం చెప్పింది. ఆమె తల్లిదండ్రులు అంత దూరం వెళ్లాలా అంటుండగా ఆమె నేను రేపే అక్కడికి వెళ్తాను అని చెప్పింది. మేరీ తల్లిదండ్రులు దేవునిపై నమ్మకంతో బైబిల్ కొరకు ఆశ కలిగించింది ఆయనే, కాబట్టి ఆయనే నీకు ఒక బైబిల్ ఇస్తాడు అని ఆమెను ప్రోత్సాహపరిచారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. మేరీ ఇంకా సూర్యుడు రాకముందే నిద్రలేచి తన తల్లి సిద్ధం చేసిన ఆహారం తీసుకుని బాలా ప్రాంతానికి బయలుదేరింది. కాలికి చెప్పులు కూడా లేకుండా ఇప్పుడు ఆమె 42 కిలోమీటర్లు నడవబోతుంది. దారి మార్గం అంతా కొండలు, అడవులు ఉన్నాయి. మార్గంలో ఎన్నో క్రూర మృగాలు కూడా ఉండవచ్చు. కానీ ఆమె దేవుడు నాకు సహాయకుడు, ఏ అపాయం రాకుండా ఆయన నన్ను కాపాడును అని కీర్తనల 121 చెప్పుకుంటూ నడుస్తుంది. రాత్రి కాబోయేసరికి ఆమె బాలా ప్రాంతంలో మిస్టర్ ఎడ్వర్డ్స్ గారి వద్దకు వచ్చింది. ఆమె 42 కిలోమీటర్లు నడవడం వల్ల ఎండవేడికి పాదాలు, తల విపరీతంగా నొప్పి పుడుతున్నాయి. కాళ్లకు రాళ్ళు గుచ్చుకుని ఆమె పాదాలన్నీ చీలిపోయి రక్తం వస్తున్నాయి. అయినా సరే ఆమె బైబిల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్దామని ఎడ్వర్డ్స్ గారిని అడగ్గా ఆయన ఇప్పుడు చాలా రాత్రి అయింది, రేపు ఉదయాన్నే మనం చార్లెస్ గారి వద్దకు వెళ్దాం, ఈ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చునని మేరీని ఇంటికి ఆహ్వానించారు. చాలా దూరం ప్రయాణం చేయడం వల్ల విపరీతమైన అలసట వలన మేరీ బాగా నిద్రపోయింది. ఉదయాన్నే ఎడ్వర్డ్స్ గారు మేరీని బైబిల్స్ అమ్మే చార్లెస్ గారి వద్దకు తీసుకుని వెళ్లారు. అక్కడ మేరీ తన కథంతా చెప్పి 6 సంవత్సరాలు కష్టపడి ఆమె బైబిల్ కోసం డబ్బులు దాచానని, 42 కిలోమీటర్లు నడిచి వచ్చానని చెప్పడం విని చార్లెస్ గారు ఆశ్చర్యపోయారు. ఒక 16 సంవత్సరాల పేద బాలిక దేవుని వాక్యం కొరకు ఎంతో కష్టపడి చదవడం నేర్చుకుని ఇంతగా తపన పడడం ఆయనను ఎంతో కదిలించింది. కానీ ఆయన వద్ద ఇప్పుడు కేవలం 3 వేల్స్ బైబిల్స్ మాత్రమే ఉన్నాయి. కానీ అవి కూడా వేరొకరికి అమ్మేశాడు. కాబట్టి వారు వచ్చి వాటిని తీసుకుని వెళ్ళిపోతారు. అదే విషయం అతడు మేరీకి చెప్పాడు. నా దగ్గర నీకివ్వడానికి ప్రస్తుతం బైబిల్ లేదు. ఉన్న 3 బైబిల్స్ అమ్ముడిపోయాయి. మరలా వేల్స్ బైబిల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ ఖచ్చితంగా చాలా కాలం పడుతుంది అని చెప్పారు. ఇలా చెప్పగానే మేరీ ఒక్కసారిగా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. దయచేసి ఒక్క బైబిల్ ఇప్పించండి. నేను 6 సంవత్సరాలు ఎంతో కష్టపడి పనిచేసి డబ్బులు దాచిపెట్టా, ఎంతో ఎదురుచూసా, ప్లీజ్ అని చార్లెస్ గారిని బ్రతిమాలడం ప్రారంభించింది. ఆమెను చూసి చార్లెస్ గారి హృదయం కరిగిపోయింది. ఆయన వెంటనే లోపలికి వెళ్ళి తన దగ్గర ఉన్న 3 బైబిల్స్లో ఒకటి తీసి ఆమెకిచ్చి, మేరీ, దీన్ని నువ్వు ఉంచుకో, నేను సమాధానం చెప్పుకుంటా, ఇది నీకే చాలా అవసరం, జాగ్రత్తగా ఉంచు అని ఆమెకు బైబిల్ ఇచ్చేశాడు. ఆ బైబిల్ను ఎంతో అపురూపంగా మేరీ గుండెలకు హత్తుకుని ఎంతో ఆనందంతో ఇంటికి వచ్చింది. జరిగిన విషయం మొత్తం తన తల్లిదండ్రులకు చెప్పగా వారు దేవుణ్ణి ఎంతో స్తుతించారు. అయితే ఈ కథ ఇప్పటితో ఆగిపోలేదు. మేరీకి చూసిన ఆసక్తిని చూసిన చార్లెస్ గారు ఎంతో ప్రభావితం చేయబడ్డారు. ఆయన ఇంగ్లాండ్ మొత్తం ఆమె కథను చెప్తూ బైబిల్స్ అందరికీ అందుబాటులోకి తేవాలి అని ప్రచారం మొదలుపెట్టారు. ఆమె సాక్ష్యం ఎందరినో కదిలించింది. 700 పౌండ్ల విరాళాలు సేకరించబడ్డాయి. వాటితో 1804 మార్చి 7న బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ స్థాపించబడింది. నేడు బైబిల్ అందరికీ అన్ని భాషల్లో అందుబాటులోకి రావడానికి కారణం బైబిల్ సొసైటీనే. కానీ ఈ బైబిల్ సొసైటీని స్థాపించడానికి కారణం మేరీ జోన్స్. చూసారా దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆ తర్వాత కాలంలో మేరీ సండే స్కూల్ టీచర్గా మారి ఎందరికో దీవెనకరంగా జీవించింది.
అలాగే తన జీవితకాలం అంతా డబ్బు కూడబెట్టి బైబిల్ సొసైటీకి విరాళాలుగా ఇచ్చింది. ఇప్పుడు మనలో చాలా మంది వద్ద బైబిల్ ఉంది. అలాగే కావాలి అనుకుంటే చాలా తక్కువ ధరకే బైబిల్ లభిస్తుంది. కానీ ప్రస్తుతం ఎవ్వరికీ మేరీకి ఉన్న ఆసక్తి లేదు. దీనికి కారణం మేరీ జోన్స్ అనుభవించినట్లుగా మనం దేవుని ప్రేమను అనుభవించలేకపోవడం, ఆయన వాక్యంలోని మాధుర్యాన్ని గుర్తించలేకపోవడమే. రుచి చూసి దేవుని ఎరగమని వాక్యం చెప్తుంది. అలాగే ఆయన మాటలు జుంటితేనె దాండ్ల కన్నా ఎంతో మధురమైనవి. వాటిని కేవలం అక్షరాల వరుస మాత్రమే అనుకుంటే బైబిల్ ఒక సామాన్య పుస్తకమే. కానీ అవి దేవుని మాటలోని, అవి సృష్టిని సృష్టించాయని, ఎంతో విలువైనవని అని గుర్తించగలిగితే బైబిల్ మీకు దేవుని ప్రేమలేఖగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడే వెళ్ళి ప్రార్థనలో దేవునితో మాట్లాడండి. బైబిల్ ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోండి. ఆయనను ప్రేమించిన గొర్రెల కాపరి దావీదును దేవుడు గొప్ప రాజుగా మారిస్తే, ఆయన ప్రేమించి ఆయన వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకుని దాని ప్రకారం నడిస్తే దేవుడు మనల్ని కూడా అలాగే ఆశీర్వదిస్తాడు కదా. ఒక్కసారి ఆలోచించండి. మనల్ని ఇంతగా ప్రేమించి తన వాక్యాన్ని మనకిచ్చిన యేసయ్య ఎంత మంచివాడో కదా. నిత్యం ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.